ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా రాజధాని పేరిట పేల్చిన బాంబు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? తాజాగా ఈ ప్రతిపాదనల వెనుక వ్యూహాత్మకంగా ఆయన వేస్తున్న అడుగుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు ఏమిటి? ఎందుకంటే 3 రాజధానులని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన మరో ట్విస్ట్ ఇచ్చారు. దీని వెనుక ఉన్న కారణాలను చూస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న విలన్ అనే ముద్ర పోగొట్టుకోవడమే ప్రధాన కారణమా? ఆర్థికంగా చంద్రబాబు ప్లాన్ను ఇరుకున పెట్టడమా? ఎస్, ఖచ్చితంగా అవును. ఎందుకంటే ఒక జరగరాని పనిని, సక్సెస్ఫుల్ కాదు అని తెలిసిన పనిని ప్రపంచం ముందుకు సక్సెస్ అవుతుందని ఊదరగొడుతున్న వాళ్ళను వీపు పగలగొట్టే కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా కొట్టారు దెబ్బ. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమరావతిని అడ్డుకుంటున్న వ్యక్తిగానే ముద్ర వేస్తున్నారు. ఎంతసేపు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో బలంగా ఇది నాటుకుపోయింది. దీన్ని ఎలా తుడిచిపెట్టుకోవాలి? ఇప్పుడు ఆయన ఏకంగా రాజధాని మార్చడం లేదు, కేవలం విస్తరిస్తున్నాను అని చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించుకుంటున్నారు. మచిలీపట్నం అంటే బందర్, విజయవాడ, గుంటూరులను కలిపి డెవలప్ చేస్తానంటే ఈ 3 నగరాల ప్రజలు జగన్ ప్రతిపాదన వైపు మొగ్గు చూపే అవకాశం మెండుగా ఉంటుంది కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అఖండ మద్దతు వచ్చే కార్యక్రమం కాదా? ఆర్థికంగా చంద్రబాబు ప్లాన్ను మొత్తం ఇప్పుడు ఇరుకున పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క దెబ్బతో. అమరావతిలో కొత్త నగరాన్ని నిర్మించాలంటే దాదాపుగా 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అసలు అంతగా బాగానే లేదు, అది అందరికీ తెలిసిన వాస్తవం. జగన్ చెప్పినట్లు ఇప్పటికే ఉన్న నగరాలను కలిపి గ్రోత్ కారిడార్ చేస్తే కొత్తగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజ్, కరెంటు కోసం 1000 కోట్లు ఖర్చు చేయడం అవసరం ఉండదు. దానివల్ల ఆర్థికంగా చాలా గ్రాఫ్ తగ్గిపోతుంది. కేవలం 10-20 వేల కోట్లతోనే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కడితే రాజధాని సిద్ధమైపోతుంది. ఇది వినిపించడానికి సామాన్య ప్రజలకు కూడా చాలా ప్రాక్టికల్గా అనిపిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అడుగులేశారు. సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ వాదనను దెబ్బతీయకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. అమరావతి ద్వారా ఆదాయం వస్తుందని చంద్రబాబు చెబుతుంటే జగన్ దాన్ని కొట్టిపారేస్తున్నారు. అమరావతిలో రూపాయి ఆదాయమే లేదు, కానీ విశాఖపట్నంలో లేదా ఈ కారిడార్లలో ఆల్రెడీ ఆదాయం కొనసాగుతుందని చెప్పడం ద్వారా చంద్రబాబు విజన్ను కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చిత్రీకరించడం జగన్ ఉద్దేశం. వాస్తవం ఏంటంటే అమరావతి ఇప్పుడిప్పుడే నిర్మాణం జరుగుతుంది. కరెక్ట్గా వర్షాలు గట్టిగా ఒక 10 రోజులు కొడితే అమరావతిలో వేలు కూడా పెట్టరాదు కొన్ని నెలల పాటు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో శివరామకృష్ణన్ కమిటీ ఆల్రెడీ చెప్పింది, అక్కడ భూములు కట్టరాదు, అక్కడ భూమి మెత్తగా ఉంటుందని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కానీ దాన్ని బేఖాతరు చేస్తూ అమరావతి నిర్మాణం అక్కడే చేస్తానంటూ చంద్రబాబు తన సొంత లాభాల కోసమే అడుగులు వేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పదే చెప్పారు. ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్ సిటీ అనే వాదనను దెబ్బతీయకుండా జగన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అమరావతి అంటే ఎవరు వ్యతిరేకం కాదని, అందులో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ జరగరాని పనిని, చేయలేని అంశాన్ని పదే చెప్పడం తప్పు కదా అంటున్నారు. అక్కడ కాదు, మనం పెట్టే డబ్బులకు వచ్చే ఆదాయానికి మనకు సెట్ కాదు, ఫ్యూచర్లో డబ్బులు పెరుగుతూనే ఉంటాయి, ఖర్చులు ఇంకా వస్తూనే ఉంటాయి తప్ప తగ్గదు, దానివల్ల ఆదాయం రూపాయి వచ్చేది ఉండదు కానీ మొత్తం పెట్టేదే ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టున్నది ఏంటంటే ఆదాయం లేని చోట మనం ఇన్వెస్ట్ చేస్తున్న పోతుంటే దానికి విలువ ఉండదు, అది కూడా 1000 కోట్లు, లక్షల కోట్లు అంటున్నారు. అది ఎక్కడి నుంచి చేస్తారు? ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటే. అదే విశాఖపట్నంలో లేదా కారిడార్లో ఉన్న ఈ గుంటూరు లేకపోతే మచిలీపట్నం, బందర్కు సంబంధించి వీటికి సంబంధించి కారిడార్లను ఆల్రెడీ వస్తున్న ఆదాయం ఉంది. విశాఖపట్నంలో ఆల్రెడీ ఆదాయం ఉంది. ఈ ఆదాయం ఉన్న చోట ముందుకు అడుగులు వేస్తే చాలా స్పీడ్ గ్రోత్ ఉంటుందనేది ఆయన అంశం. లోక్సభలో అమరావతి చట్టబద్ధత కల్పించారు కాబట్టి ఇప్పుడు నిధులకు ఇవ్వాల్సింది కేంద్రమే. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంపై ఒత్తిడి కూడా పెంచడమే. జగన్ ప్రతిపాదించిన ఈ కారిడార్కు కేంద్రం ఇచ్చే కొద్దిపాటి నిధులు సరిపోతాయా? కానీ చంద్రబాబు కోరే లక్షల కోట్లు కేంద్రం ఇవ్వలేదు. తక్కువ ఖర్చుతో రాజధాని కడతానని ఒకవైపు జగన్ అంటుంటే చంద్రబాబు మాత్రం అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు అని ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్ ఇదొక ఆయుధంలా పనిచేస్తుంది. ప్రజలకు కావాల్సింది కూడా ఇప్పుడు ఇదే. చంద్రబాబు అమరావతి అంటున్నాడు, అసలు అక్కడ ఏముంది అనేది ప్రజలకు వివరించాలి. క్లియర్గా పొట్టు విడిచి నోట్లో అట్టిపండు పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ బాంబు జగన్మోహన్ రెడ్డి గారు పేల్చడం వల్ల జగన్ ఆశించిన ప్రధాన ఉపయోగం రాజధాని సెంటిమెంట్ను అమరావతి నుంచి విజయవాడ, గుంటూరు, బందర్ కారిడార్ వైపు మళ్లించడం. దీనివల్ల అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా రాష్ట్రం మొత్తం అప్పులు అవ్వడం లేదు అనే నమ్మకాన్ని కలిగించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆయన భావిస్తున్నారు. ఈ నిజంగా చెప్పాలంటే ఇది చంద్రబాబుకును ఆర్థికంగా మరియు అమరావతి రైతులను మానసికంగా ఇరుకున పెట్టి ఒక పొలిటికల్ మూవ్ అని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు రాష్ట్రానికి సంబంధించిన మేలు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అంటే స్పష్టమైన ఆన్సర్ ఎవరు అని చెప్పలేము. ఎందుకంటే దీనికి సంబంధించి కాలమే సరైన సమాధానం చెప్తూ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.